అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రైతుబేట యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనం ఏంటంటే మునుగ తోటలో ఉన్నాము. ఇది గ్రామం వచ్చేసి దూలూరు, మండలం వచ్చేసి కతలాపూర్, డిస్టిక్ వచ్చేసి జగిత్యాల. సో మునుగ తోట గురించి మనం ఈ వీడియోలో మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మునుగ అనేది ఈ మధ్యకాలంలో సాగు బాగా పెరిగింది, తినే వాళ్ళు కూడా చాలా పెరిగారు. మునుగ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, బ్లడ్ ఇంక్రీజ్ కావాలనుకున్నా కానీ, మనకు మంచి మంచి పోషకాలు అన్ని సమృద్ధిగా దొరుకుతున్నాయన్న తర్వాత తినే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఓకేనా, ఈ పంట గురించి పూర్తి వివరాలు మనము శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్ మొదటిగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, తోటి వాళ్ళకు షేర్ చేయండి. ఓకే సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మునుగ తోట మనది ఎంత సాగులో చేస్తున్నారు, ఎంత మనకి ఇప్పటివరకు ఖర్చు వచ్చింది, ఇప్పుడు సాగు ఎంత చేస్తున్నారు అది విషయాలు? మేము 30 గుంటల్లో సాగు చేసినాము. ఓకే, ఖర్చు అని మామూలుగా ఖర్చు వేరే దానితో పంటతో పోల్చుకుంటే దీనికి చాలా తక్కువ. అంత ఒక 20,000 ఖర్చుతోటి మనకి క్రాప్ వచ్చేసింది. 30,000తో 30,000 మధ్యలో. ఓకే, ఇప్పుడు సీడ్ ఎంత పట్టింది సార్ మనకి? సీడ్ 2,000 నుంచి 2,500 పట్టింది. ఓకే, ఎంత క్వాంటిటీ అవి అంటే సీడ్ విత్తనాలు? 100 గ్రామ్స్కి ఒక ప్యాకెట్ ఉంది. ఒక 4 ప్యాకెట్లు తీసుకొచ్చాము. 4 ప్యాకెట్లు. రకం ఏంటిది? రకము మన PK1. ఓకే, మనం ఇప్పుడు ఎంత విస్తరణలో సాగు చేస్తున్నారు? 30 గుంటల్లో మేము సాగు చేస్తున్నాం. 30 గుంటలు సాగు చేస్తారు. ఎన్ని రోజులు మనం మునుగ సాగు చేయబట్టి? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ఒక క్రాప్ అయిపోయింది. ఇప్పుడు రెండో క్రాప్ ఇంకా చాలా కాలేదు, ఇంకొక 20 డేస్లో చాలా అవుతుంది. అచ్చా, ఓకే. ఇప్పుడు మొక్కలు పెట్టారు కదా, ఈ మొక్కకు ఎంత డిస్టెన్స్ పెట్టింది? మొక్కకు ఒక 6 ఫీట్లు, 6 ఫీట్లు, సాలుకు 9 ఫీట్లు పట్టింది. ఓకే, ఎన్ని మొక్కలు పట్టినాయి 30 గుంటల్లో? 600 మొక్కలు పట్టినాయి. 600 మొక్కలు పట్టినాయి. ఓకే, మార్కెట్లో ఎలా ఉంది మరి? దీని మార్కెట్ సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా, ఇబ్బంది ఉన్నాయా? ఏమన్నా కొంచెం ఇబ్బంది, ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, కానీ ఇప్పుడు ఫస్ట్ క్రాప్ లో మనకు కొంచెం రేట్ అనేది తక్కువ ఉండే. ఓకే, 20 నుంచి 30 ఉండే. ఈసారి కొంచెం ఎక్కువ ఉంది మనకు. అప్పుడు కొద్దిగా లాభం తక్కువ వచ్చింది. ఓకే, ఈసారి ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, మార్కెట్లో మనకి లాస్ట్ టైం మొదటి క్రాప్ వచ్చినప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చింది మనకి? ఎన్ని టన్నులు? మనకు ఒక 5-6 మధ్యలో వచ్చింది. 5 నుంచి 6 టన్నుల మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్రాప్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి? ఒక 8-9 అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, మొదటి క్రాప్ కి అంటే 4 టన్నులు పెరుగుతుంది అనుకుంటున్నాం. కొంచెం రేట్ వస్తే కలిసి వస్తుంది అనుకుంటున్నాం మేము. ఓకే, దీనికి పెట్టుబడులు బాగా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? అంటే మీకైనా రోగాలు కానీ డిసీలు కానీ ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? వేరే పంట మిగిలి పోల్చుకుంటే మాత్రం మునగకు బాగా తక్కువ. ఓకే, పెద్ద ఖర్చు అనేది ఏమి లేదు. నార్మల్ గా మనం పెండ కానీ డ్రిప్పుల నుంచి లేదన్నా స్ప్రే పరంగా అయినా కానీ, బలం మందులు అయినా కానీ మాకు డ్రిప్ ఉంది. ప్రతి చెట్టుకు వాటర్ వస్తుంది. ఓకే, పెద్ద వేరే పంట మీకు వస్తే చాలా సంతోషం, బాగా మంచిగా ఉంది. బయట పంటలు కంపేర్ చేస్తే పంట అనేది పెట్టుబడి తక్కువ, లేబర్ కూడా తక్కువ. ఓన్లీ ఒక 2 వస్తే ఒక కింటలన్నర ఒక 2 గంటలలో. ఓకే, మనం ఇప్పుడు జనరల్ గా పెట్టుబడి అనేది చాలా తక్కువ. వేరే కంపెనీ అదే మిర్చి చేసినా 1,00,000 రూపాయలకు పెట్టుబడి అయింది. ఈ మునుగా ఒక సంవత్సరం నుంచి ఒక 30-40 వేలు కాలేవు. ఆల్రెడీ క్రాప్ వచ్చింది, రెండో క్రాప్ రెడీ ఉంది ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ క్రాప్ తెంపేసాం. ఓకే, మనం ఇది క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కటింగ్ చేస్తారా? ఇది చేస్తాము. ఇప్పుడు మొన్న చేసాము. ఓకే, రెండో క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ పిలకలు వస్తాయి. ఆ పిలకలతోటే మనకు పెట్టుబడి చాలా ఒకసారి పెట్టామంటే ఒక 2 సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు కంటిన్యూగా. ఉంచుకోవచ్చు, 3 సంవత్సరాలు ఉంచుకోవచ్చు. మన రైతు ఓపిక. ఓకే, అంటే క్రాప్ వచ్చిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ గ్రోత్ వచ్చి మళ్ళీ క్రాప్ వస్తుంది సేమ్. ఓకే, అట్లా కంటిన్యూగా తీసుకోవచ్చు. మొక్కల ఖర్చు అవన్నీ తప్పుతుంది. ఓకే, 2 సంవత్సరం సీడ్ ఖర్చు కానీ అంటే మెయింటెనెన్స్ ఖర్చు ఏముండదు. రైతులకి ఏంటంటే ఇది బెటర్ క్రాప్, చాలా ఈజీ. మరి డ్రిప్ తోట అంటున్నారు కదా, డ్రిప్ తోట ఏమైనా మందులు ఇస్తారా? 13-045 కానీ 319 కానీ డ్రిప్ నుంచి వెళ్ళి ఏమున్నాయని చేస్తాను. మొన్న ఎండు తెగులు వచ్చింది, ఆ డ్రిప్ నుంచి వెళ్ళి మేము ఇచ్చినాము. ఈ స్ప్రే బాగా ఐడియా ఎక్కువనాయి కదా. ఓకే, మనకు డ్రిప్ నుంచి వెళ్ళి ఇచ్చేసినాము. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే మునగ తోట సాగు చేసుకుంటే 20-30 గుంటలు పెట్టుకున్నప్పుడు అనేది పెట్టుబడి తక్కువ. 2 భార్య భర్తలు ఉన్నా అని మెయింటైన్ చేసుకోవచ్చు. 30 గుంటలు మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు. మనకు పంటకు మన ఇక్కడ చేసుకోవచ్చు. తోటలో 2 వచ్చి మన లేబర్ సమస్య ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో 30 గుంటలు అయితే 600 మొక్కలు పట్టాయి అంతేనా? సో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆ 30 గుంటల్లో సాగు చేస్తున్నాడు. 30 గుంటలు ఏంటంటే దగ్గర 20,000 ఖర్చు వచ్చింది. 20,000 ఖర్చులు ఏంటంటే సీడ్ ఖర్చు వచ్చింది, సోయింగ్ ఖర్చు అన్నీ అయిపోయినాయి అంటున్నారు. వీళ్ళు ఏంటంటే డ్రిప్ తోటి సాగు చేస్తున్నారు. తక్కువ మనకు స్ప్రేయింగ్ చాలా తక్కువ ఉంది అంటున్నాం. మార్కెట్ సౌకర్యం ఏంటంటే 20 నుంచి 30 రూపాయలు పోతూ అంటున్నారు. మొదటి క్రాప్ వచ్చేసి మనకు 5 నుంచి 6 టన్నులు వచ్చిందన్నారు. 30 గుంటల్లో సాగు చేసినప్పుడు 600 మొక్కలు పట్టాయి. మనకి 600 మొక్కలు వచ్చాయి. సీడ్ వచ్చేసి PKM 1 పెట్టారు అంటున్నారు. సో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం కూడా పొందొచ్చు అంటున్నారు. మార్కెట్ సర్కిల్ కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా పర్వాలేదు, మాకు బాగుంది అంటున్నారు. ప్రతి సంవత్సరం క్రాప్ వచ్చిన తర్వాత నేను కటింగ్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్
పిలకలు వచ్చి మళ్ళీ గ్రోత్ వచ్చి మళ్ళీ క్రాప్ తీసుకోవచ్చు అంటున్నారు. ఏమైనా డ్రిప్ తోటి ఇస్తా అంటున్నారు. డ్రిప్పులు ఏంటంటే 220 కానీ 1261 జెనో కానీ మెయిన్గా ఎక్కువ అంత డ్రిప్ తోనే ఎక్కువ ఇస్తా అంటున్నారు. అవి కూడా ఏరిస్ కంపెనీ ప్రొడక్ట్స్ బాగా వాడుతున్నారు. మంచి ఈల్డింగ్ అయితే వస్తుంది అంటున్నారు. ఓకే, ముందుగా మా విలేజ్ మారుమూల నుంచి గ్రామానికి వచ్చేసిన భరత్ కుమార్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ మా ఊరు తరఫున ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఏమైనా మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.